హలో నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. చాలామంది రియల్ ఎస్టేట్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. చాలా క్లియరిఫికేషన్స్ అడుగుతారు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌లో అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చాలామంది బయర్స్, ఇన్వెస్టర్స్ చీట్ అవ్వబడుతున్నారు. సో, ఈ ఒక సిరీస్ చేద్దాం అనుకున్నాను. ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ప్రస్తుతం అమరావతిలో రియల్ ఎస్టేట్ సిట్యుయేషన్ ఏంటి? అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేయకూడదా? చేస్తే ఏ రేట్లు నడుస్తున్నాయి? ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి? వైజాగ్ ఎలా ఉంది? ఈ అంశాల మీద మాట్లాడతాను. సో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అండి. ఎందుకంటే రోటీ, కపడా, మకాన్‌లో ఒక భాగం రియల్ ఎస్టేట్. తిండి, బట్ట, గూడు ఈ 3 లేకుండా ఎవరు బతకలేరు. అది వాస్తవం. అగ్రీ అవుతారు కదా! సో, నేను నా కెరియర్‌లో 3 దశాబ్దాలు అనుభవం ఉంది. 15,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. 15,000 మందిని లీడర్స్‌ని ట్రైన్ చేశాను. 1,00,000 మందిని ట్రైన్ చేయాలని నినాదంతో వెళ్తాను. మెయిన్‌లీ ప్రొఫెషనల్ బ్రోకర్స్ కమ్యూనిటీని అప్‌లిఫ్ట్ చేయాలి. బ్రోకర్ అంటే ఎందుకు పనికిరానోడు కాదు. వాడికి కూడా ఒక వాల్యూ ఉంది. ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఒక ప్రొఫెషన్ ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను. అమరావతి వచ్చేసరికి ఫస్ట్ మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమరావతి -0కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్‌లో చేసినప్పుడు మీరు చూసుకుంటే ఒక లేఅవుటు, ఒక ప్లాను, ఒక ఆర్కిటెక్టు, ల్యాండ్స్కేపింగ్ అన్నీ చేసి మంచి డిజైన్ చేశారు. అన్ఫార్చునేట్ థింగ్ సెకండ్ టర్మ్ వచ్చేసి ఆయన చేద్దామనే టైంకి గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ వైఎస్ జగన్ గారు వచ్చారు. ఆయన ఒక ఫోకస్ అమరావతి క్యాన్సిల్ చేశారు. 1,500 రోజులు స్ట్రైక్ చేశారు. ధర్నాలు చేశారు. కానీ అప్పటికీ అది అవ్వలేదు. అయితే వైఎస్ జగన్ గారి హయాంలో ఏమైందంటే ఆయన సంక్షేమ పథకాలు నమ్ముకున్నారు. స్టేట్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయీ డెవలప్మెంట్ కానీ జరగలేదు. స్టేట్ డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు లెథర్జీని కొనిపెట్టే కానీ ఇండస్ట్రీ డెవలప్ కాలేదు, ఎంప్లాయ్మెంట్ రాలేదు, ఫండింగ్ రాలేదు. సో, ఇప్పుడు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ జనాలకు హోప్ వచ్చింది. అమరావతి క్యాపిటల్ అని ఆల్మోస్ట్ డిసైడ్ అయింది. ఈ అమరావతి క్యాపిటల్ అని డిసైడ్ అయింది కానీ చేయడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏ స్టేజ్లో ఉంది మనీ విషయంలో చెప్తే 12 లక్షల నుండి 13 లక్షల కోట్లు అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వేరే తెలంగాణ నాకు తెలిసి 6 లక్షల కోట్లో ఉంది. ఇది కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు 21, 22 పథకాలు డిక్లేర్ చేసి అమలుపరిచారో దానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు పడుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో 1,20,000 కోట్లు అవుతుంది. 1,20,000 కోట్లు అవుతుంది ఒకవేళ అమలుపరచాలంటే. అంటే ఓవరాల్గా 1,20,000 ప్లస్ 80,000 2 లక్షల కోట్లు పర్ యానం కావాలి. అంటే 5 సంవత్సరాల పీరియడ్కి 10 లక్షల కోట్లు కావాలి. ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ మిగతా కార్యకలాపాలకి, ఉద్యోగాలకి, గవర్నమెంట్స్కి ఇవన్నీ చూసుకుంటే ఒక 5-6 లక్షలు. అంటే నేను చెప్పాలనుకున్నది 5 సంవత్సరాల్లో 30 లక్షల కోట్లు కావాలి వాళ్ళకి. ఎక్కడి నుండి వస్తుంది? మేజర్ ఏదైనా జరగాలంటే ధనం ఇదం మూలం. డబ్బు లేనిదే ఒక అడుగు ముందుకేయలేం. అయితే ఇక్కడున్న ప్లస్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టాప్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చుని అర్హత సంపాదించిన వ్యక్తి. ఆయన బేసికల్లీ పొలిటికల్ లీడర్ కంట అడ్మినిస్ట్రేటర్ అని, సీఈఓ అని పిలుస్తారు. ఆయన గత 3 సార్లు సీఎంగా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ రాష్ట్రాన్ని కానీ, హైదరాబాద్ని కానీ చాలా స్ట్రాటజికల్గా, చాలా ఫోకస్గా బాగా ప్లాన్ చేసి కొత్త కంపెనీలు, కొత్త ఫండింగ్ తీసుకొచ్చి చేశారు. కానీ ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి ఆయన చేయగలిగే అనుభవం ఉంది, కెపాసిటీ ఉంది, ఇంటెన్షన్ ఉంది. కానీ డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఎట్లా? మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ పెరగాలంటే ఏ స్టేట్లో అయినా, ఏ సిటీలో అయినా ఒక 4-5 ఫ్యాక్టర్లు ముఖ్యం. ఏం ముఖ్యం? ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఇంకా అన్ని రకాల అన్ని కనెక్టివిటీలు ఉంటాయి. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయట నుండి ఎవరైతే ఫండింగ్ పెడతారో మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, పెద్ద కంపెనీలు కానీ రావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ వస్తే ఏమవుతాయి? ఇండస్ట్రీ కొలుస్తాయి. ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే మిగతా అన్నీ కూడా షాపింగ్ మాల్స్, కమర్షియల్ బిల్డింగ్స్, తర్వాత హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, మెడికల్ స్టోర్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది వచ్చినప్పుడు సిటీ డెవలప్ అవుతుంది. జనరల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మనం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు 5 స్క్వేర్ టైమ్స్ అంటే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు అక్కడ నుండి మనం ముందుకెళ్ళాలి. సో ఇన్వెస్టర్స్ ఏం డిస్కషన్ ఏమవుతుందంటే బ్రెయిన్ స్టార్మింగ్ ఆంధ్రాలో పెట్టాలా, తెలంగాణలో పెట్టాలా, ఆంధ్రాలో పెడితే ఎక్కడ పెట్టాలి, ఎంత అమౌంట్ పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సో నేనైతే ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా పాజిటివ్ థింకింగ్ వెళ్తే ముందుకెళ్తే పెరుగుతాయి. ప్రస్తుతం పెడితే మాత్రం డెఫినెట్గా కొద్దిగా టైం పట్టవచ్చు. ఎందుకంటే -0లో 0 లెవెల్లో ఉన్నాం.
అది మొన్న ఏదో మీటింగ్లో చూసాను, సిబిఎన్ గారు అడిగారు, ఇప్పుడు నేను ఏ స్టేజ్లో నాకే తెలియదు. ఒకరు విలేకరు అడిగారు, సార్ అమరావతి ఎన్ని రోజుల్లో కడతారు, ఎన్ని సంవత్సరాల్లో కడతారు అని, అంటే ఎంత డబ్బు కావాలని. ఇప్పుడు ఆయన ఇమీడియట్ ఆన్సర్ ఏంటంటే, నువ్వు వచ్చి చెప్పబోయే ఆన్సర్ అని విలేకరికి సర్కాస్టిక్గా చెప్పారు. అంటే ఈజ్ నాట్ అవేర్. అంటే కనీసం నెక్స్ట్ 2-3 నెలలు స్టేట్ ఏ పరిస్థితిలో ఉంది, ఏ విధంగా ఉంది, ఎన్ని లావాదేవీలు ఉన్నాయి, ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. దాని తర్వాత ఒక ప్లాన్. ఇది అయిన తర్వాత స్టేట్ డెవలప్ చేయడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఒక ప్రాసెస్ టైం ఉంటుంది. మనం విత్తనం వేసాం అనుకోండి, ఆ విత్తనం నీరు, నారు, మొక్క, చెట్టు పళ్ళు ఇచ్చే టైంకి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు పడుతుంది. ఇక్కడ కూడా ఏపీలో కూడా అది అమరావతి చెప్పుకోవడానికి తప్ప అమరావతిలో ఏమీ లేదు చూడడానికి, మీరు చూపించడానికి. సో ఆ అమరావతిని డెవలప్ అవ్వాలంటే నాకు తెలిసి నెక్స్ట్ 3 to 6 yearsలో క్లారిటీ వస్తుంది. అండి ఏ దాని మీద ఫోకస్ పెడతారు, ఎక్కడ ఫోకస్ పెడతారు, ఎప్పుడు ఫోకస్ పెడతారు అనేది ఒక క్లారిటీ. ఇన్వెస్టర్స్ అయితే వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు, కొంతమంది పెడుతున్నారు కూడా. అయితే వెయిట్ అండ్ వాచ్ అంటే నేను పెట్టుకున్న తర్వాత నేను జనరల్గా చెప్తాను, రియల్ ఎస్టేట్లో మీరు డబ్బులు ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, సెల్లర్ కానీ, బిల్డర్ కానీ రియల్ ఎస్టేట్లో ఉండాలంటే లాంగ్ టర్మ్ ఉండాలి. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ 100-meter డాష్, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. పీటీ ఉషా పరిగెట్టిన 100 మీటర్లు అయిపోదండి. రియల్ ఎస్టేట్ ఎంత లాంజివిటీ ఉంటే అంత బెనిఫిట్. ఇక్కడ అది చూడాలనుకుంటే మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ప్లాన్ ఉన్నా అనుకున్నా చేయడానికి అయితే డబ్బులు కావాలి. ఫస్ట్ ఆయన ఛాలెంజ్ ఏమవుతుందంటే, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇండస్ట్రీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, అది వచ్చాక మిగతా సిటీ పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ట్రీ లాస్ట్ 5 yearsలో ఇండస్ట్రీ రాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయింది. రోడ్లు చూస్తే నేను వైజాగ్లో చదువుకొని వైజాగ్లోనే పుట్టాను, తర్వాత గుంటూరు వచ్చాను, దాని తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో వైజాగ్ రోడ్లకి అయితే నాకు బాధ అనిపిస్తుంది. సో దాన్ని అన్నీ సెటరేట్ చేయాలంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో నేను చెప్పేది ఏంటంటే, అమరావతి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డెఫినెట్గా రైట్ ప్లేసే. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో పెట్టిన దానికి, అమరావతిలో పెట్టిన దానికి తేడా ఏంటంటే, అమరావతిలో కొద్ది వెయిట్ అండ్ వాచ్, టైం పడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ లాస్ట్ 10 years దూకుడు. మీరు చూసుకుంటే కేసీఆర్ గారి ఓట్లన్నీ సిటీలో కేసీఆర్ గారు పడ్డాయి, సిటీ బయట ఒక కోటి పడలేదు. దాని నిదర్శనం ఏంటంటే, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టుకున్నవాడికి 10 రెట్లు పెరిగింది కేసీఆర్ గారి హామీలో. అందులో ఎటువంటి డోకా లేదు, డోట్ లేదు. ఆయన మిగతా కొన్ని కారణాలు గవర్నమెంట్ పోయింది, అది వేరే సంగతి. ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, ధరని, కొన్ని ఇంపాక్ట్లు ఉన్నాయి. అదర్వైజ్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్. సో ఆ స్టేజ్లో ప్రస్తుతం అమరావతి లేదు. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం కొంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సో నెక్స్ట్ ఆయన ఫోకస్ ఏరియా నేను అనుకోవడం ఏంటంటే, అమరావతి మీద మెయిన్ ఫోకస్ పెడతారు. తెనాలి, చీరాల, బాపట్ల, ఒంగోలు, కర్నూలు, తిరుపతి ఇవన్నీ కూడా ఉన్నాయి, వైజాగ్. అవన్నీ కంటే ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆయన బేస్ ఫౌండేషన్ వేసుకునేది అమరావతి. సో అమరావతికి జనరల్గా మీరు ఏరియాస్ చూస్తే మెయిన్ క్యాపిటల్ రీజన్ ఉంది. క్యాపిటల్ రీజన్లో 9 kilometer డిస్టెన్స్తో ఉంది. లెఫ్ట్ రైట్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ బంగ్లా కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, హైకోర్టు కానీ, మిగతా అన్నీ కూడా అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ప్రస్తుతం అన్ని 0 లెవెల్లో ఉన్నాయి. అట్లానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే తుళ్ళూరు, అట్లా రైట్ సైడ్ కిందకు వస్తే డైమండ్ రింగ్, వెంకటపాలెం, దొండపాడు, బోడిపాలెం, ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం. ఈ అమరావతికి దగ్గర అంటే నాకు తెలిసి 20 to 30 kilometer డయామీటర్లో ఎక్కడ పెట్టుకున్నా డెవలప్మెంట్ అవుతుంది. మీరు రేట్ల హైక్ చూసుకుంటే ఎలక్షన్ కోడ్ ముందు వరకు 25-30 వేలు ఉంటుంది గజం, కానీ ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైందంటే, ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేయగానే ఒక 3 నెలలు 2 నెలల ముందు రేట్లు 25% పెంచేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారు అనే ఊహ, వస్తారు రారని ఎవరికి చెప్పలేరు. అది అయిన తర్వాత ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో 25% పెరిగింది. అంటే 50 లక్షలు కాస్త ₹1,00,00,000 అయిపోయింది. అన్నిటికంటే జోక్ ఏంటంటే, మీరు అప్డేట్ చేయాల్సింది, ఎలక్షన్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ తర్వాత 50% పెరిగే రేటు. ఎగ్జిట్ పోల్ తర్వాత కేకే సర్వే ఎవరు కరెక్ట్ చెప్పారు. అట్లానే సీఎం అయిన తర్వాత ఇంకా పెరిగిపోయింది. అంటే 50 లక్షలు 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు అయిపోయింది. అది ఆర్టిఫిషియల్ హైప్ అండి. ఎప్పుడు కూడా 50 బయర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. 50 లక్షలు ₹1,00,00,000 కొనుంటే అర్థం, 50 లక్షలు 4 కోట్లు కొనుంటే వర్కౌట్ కాదు. సో దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. మీకు అర్థం ఉంది కదా, దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్. అంటే మార్కెట్లో హైప్లో మాట్లాడడం వేరు, రియల్ ట్రాన్సాక్షన్ జరగడం వేరు. సో నేను లాస్ట్ వీక్ సర్వే చేశాను, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కంప్లీట్ ఆపరేషన్ అంత లేవండి, ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే అందరూ ఇంటెలిజెంట్ పీపుల్, అందరూ దెర్ ఇస్ ఇంటెలిజెంట్ బయ్యర్, దెర్ ఇస్ సీరియస్ బయ్యర్, దెర్ ఇస్ ఎ బయ్యర్. ఈ ముగ్గురు థాట్లు వేరే వేరేగా ఉంటాయి.
సో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రియల్ ట్రాన్సాక్షన్ ఇంకా సీరియస్గా అవుతారా, బట్ అంత కంప్లీట్గా అవ్వట్లేదు. సో ఈ టైం కోసం వెయిట్ చేయాలి ఉండాలి. అండ్ అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 6 months చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ వస్తుంది బయటికి. ప్రోటోకాల్ ఉండాలి. అంటే ఎట్లా అంటే ప్రోటోకాల్ మీన్స్ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం అనుకున్నారు, అది క్యాబినెట్లో డిస్కస్ చేయాలి, క్యాబినెట్ ఆమోదం పొందాలి. ఇక్కడ ఆయనకి మెజారిటీ ఉంది కాబట్టి అది ఇబ్బంది ఉండబోదు. దాని తర్వాత ఫండ్స్ అలికేట్ చేయాలి. ఫండ్స్ అలికేట్ చేయాలంటే మన దగ్గర ఫండ్స్ లేవు. ఫండ్స్ అలికేట్ చేసిన తర్వాత టెండర్ పిల్లాలి. టెండర్ పిల్లిన తర్వాత టెక్నికల్ కమర్షియల్ ఇవాల్యుయేట్ చేయాలి. అంత టెండర్ ఇవ్వాలి, వాళ్ళకి అడ్వాన్సెస్ ఇవ్వాలి, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి, క్వాలిటీ చెక్ చేయాలి. అంటే ఇది ఒక సైకిల్, పెద్ద ప్రోటోకాల్, పెద్ద ప్రొసీజర్ ఉంది. ఇవి రావడానికి కొద్ది టైం పడుతుంది. మనం విత్తనం వేయగానే చెట్టుకి పండు రాదు కదా. సో నా అబ్జర్వేషన్ అంటే నేను వైజాగ్లో చదువుకున్నాను, వైజాగ్లో పెరిగాను, వైజాగ్లో నా ప్రాపర్టీ ఉంది. కానీ నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మాట్లాడతాను. నేను ఆంధ్రైట్గానే మాట్లాడలేదు, లేదా హైదరాబాద్ అంటే మాట్లాడలేదు. ఇవన్నీ చేయాలంటే కొద్దిగా వ్యవధి కావాలి సీఎం గారికి. ఎంత అనుభవం ఉంది, మంచి పాయింట్. సో నేనైతే ఐ విష్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు డూ వెల్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఆంధ్ర వరకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని ఒక 5-10 సంవత్సరాలు ఆగుతుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకో. చాలామంది ఏమంటే సార్ ఇంకా లేట్ అయితే ప్రైస్ పెరిగితే ఎంత పెరుగుతుంది? ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి అంటే అమరావతికి 20-30 కిలోమీటర్ 35-40 వేలు నుండి 60 వేలు దాకా 65 వేలు దాకా ఉంది మ్యాక్సిమం మెయిన్ రోడ్స్ లొకేషన్ బట్టి. సో మా అయితే ఇంకో 1 లక్ష ఇంకో 30-40 వేలు పెడుతుంది. ఒకేసారి 65 వేలు కాస్త 2 కోట్లు 2 లక్షలు అవ్వదు కదా. సో ఇట్ ఇండివిజువల్ పర్పస్ బట్టి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తానని దీని మీద ఆధారపడండి. ఇన్వెస్ట్మెంట్లో 3-4 రకాలు ఉంటాయి. ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మనం ఉండడానికి కొనుక్కున్నది. 2 ట్రేడింగ్, ఒకరు కొని బీకి అమ్ముతాడు, మధ్యలో టైం పెట్టుకొని మార్జిన్ వేసుకుంటాడు. సి రెంటల్ ఇన్కమ్. డి లాంగ్ టర్మ్ ఇన్కమ్, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో దీన్ని బట్టి మన చాయిస్ మారాలి, పెట్టాలా లేదా అనేది. సో ఇవన్నీ మీరు చూసుకుంటే కనుక ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ అనేది బెటర్. ఒక 3 నెలల నుండి 6 నెలలు వాళ్ళు టోటల్ ఓఆర్ఆర్ కూడా ప్లాన్ చేస్తారు, 150 కిలోమీటర్ డయామీటర్లో. అది కూడా ప్లాన్ వస్తుంది, ఎక్కడెక్కడ పాయింట్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ తర్వాత ల్యాండ్ బిల్, అది కూడా పెద్ద మెగా ప్లాన్ ఉంది. మనకు ఓఆర్ఆర్ ఎట్లా ఉందో వాళ్ళకు కూడా ఓఆర్ఆర్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకు ఓఆర్ఆర్ అనేది పెద్ద గిఫ్ట్. ఎందుకంటే 50% ట్రాఫిక్ కంజెన్షన్ తగ్గిపోయింది ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత. RRR వచ్చిన తర్వాత ఇంకా సినిమా వేరు ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇవన్నీ చేయడానికి డెఫినెట్గా టైం పడుతుంది. ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ హైదరాబాద్ అంత స్పీడ్గా ఉండదు అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఫర్దర్ గవర్నమెంట్ స్టెప్స్ బట్టి మనం మారుతూ ఉండాలి స్ట్రాటజీ డెసిషన్. ఏ రోజుకి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఎవ్రీ వీక్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అందులో కొన్ని అమలు వస్తున్నాయి, కొన్ని అమలు పరచట్లేదు. టైం పడుతుంది. ఈ సిటీ అన్న లుక్ ఈస్ట్ అని అవ్వలేదు. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్వెస్టర్స్ దీని మీద ఇంకా ఫర్దర్ మీకు డీటెయిల్డ్ వీడియోలో టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా దీని మీద కంప్లీట్ అవగాహన కావాలనుకుంటే అపాయింట్మెంట్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది. రియల్ టాక్స్ అనే కంపెనీ వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఎటువంటి డౌట్ కావాలన్నా రియల్ ఎస్టేట్ సంబంధించి మేము క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.